హాయ్ హలో ఈరోజు టాపిక్ వచ్చేసి మా హస్బెండ్ నాకు నెలకు సరిపోయే విధంగా ఇచ్చిన అమౌంట్లో నుంచి నేను అన్ని ఖర్చులు తీసిపోను. నేను ఎంత సేవ్ చేస్తాననేది ప్రతి మంత్ అయితే షేర్ చేసుకుంటాను కదా! ఈ మంత్ కూడా వీడియో అయితే చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత అయితే మనీ అయితే సేవ్ చేస్తాం కదా! నేను ఈ మంత్ ఎంత సేవ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. జూలై నెలలో నేను ఎంత సేవ్ చేశాను అనేది ఇప్పుడైతే చెప్తానండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కూడా ఇలా మీరు ప్రతి నెల ఎంత మనీ సేవ్ చేస్తున్నారు? మీ ఖర్చులన్నీ పోను లేకపోతే మీ దగ్గర ప్రతి నెల ఎంతో కొంత రూ. 100 కానీ మీరు ఎంత సేవ్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఇక ఎందుకు అంటే చాలామందికి మోటివేషన్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరం మనీ సేవ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాము. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనమైతే ఎక్కువగా ఖర్చయితే పెడుతూ ఉంటాం కదా! అలా కాకుండా మీరు ఎంత సేవ్ చేస్తున్నారనేది కామెంట్ చేయడం వల్ల మిగతా వాళ్ళ లేడీస్‌కి కూడా చాలా మోటివేషన్ లాగా ఉంటుంది. వాళ్ళు కూడా సేవింగ్ చేయడానికి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచించి ప్లానింగ్‌తో పాటు సేవింగ్ అనేది చేసుకుంటారు. ఇక ప్రతి ఒక్కరం మనం సేవింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇంట్లోనే ఉంటాము. మన దగ్గర డబ్బులనేది ఉండవు కదా! అలాంటప్పుడు మనకు వ మన మన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క రూపాయిను చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలండి. అలా ఖర్చు పెట్టి దాంట్లో నుంచి మనం సేవింగ్ అయితే చేసుకోవాలి. అలా ఇంట్లోకి అంటే అవసరాలకు ఇచ్చిన కొన్ని ఖర్చులకు ఆ అమౌంట్‌ని నేను ఎలా సేవ్ చేస్తాను అనేది ఇప్పుడైతే చెప్తాను. ఎప్పుడూ కూడా మన దగ్గర డబ్బులున్నప్పుడు దాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఎలా సేవ్ చేసుకోవాలనే మైండ్ సెట్ అనేది ఎప్పుడూ ఉండాలండి. ప్రతి ఒక్కదానికి మనం టెంప్ట్ అయిపోయి ఖర్చనేది పెట్టేసుకుంటూ ఉంటే మన దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలదు. అలాగే ఎవ్వరు మీద మనము ఎక్కువగా వాళ్ళవి కొన్నారు, ఇవి కొన్నారు అని ఆలోచించుకుంటూ అలా ఎక్కువగా మనం కొనడం వల్ల కూడా మన దగ్గర మనీ అనేది ఉండదు. అలా చిన్న చిన్న విషయాలైనా సరే మనం అడ్జస్ట్ అయిపోతూ ఉంటేనే మనకు మనీ అనేది సేవ్ అయితే చేసుకోగలమండి. నే నేను ఎక్కడ గాని జాబ్ చేయట్లేదు. కానీ చిన్న చిన్న ప్లానింగ్ వల్లనే ఇలా మనీ అనేది సేవ్ అయితే చేసుకుంటున్నాను. ఇక ఇప్పుడొచ్చేసి మార్కెట్‌కొచ్చేసి 2000 అండి. అంటే లా జులై నెలలో జులై నెలలో వచ్చేసి 4 వీక్స్ ఉంది గదా! అంటే ప్రతి వీక్‌కు రూ. 500 ఇలా 4 వారాలకొచ్చేసి రూ. 2000 అయితే నేనైతే తీసుకున్నాను. అలాగే మిల్క్‌కొచ్చేసి రూ. 1500 అండి. ఇదొచ్చేసి రూ. 1500. ఇక నెక్స్ట్ సరుకులకొచ్చేసి ఒక రూ. 5000. ప్రతి నెల ఇంతే అమౌంట్ అయితే నేను పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను. ఇక నాకు ఒక రూ. 1000 అలాగే పిల్లలకు కూడా ఒక రూ. 1000 అండి. ఇప్పుడు ఇంకా నేనైతే ఒక ప్లానింగ్ అయితే చేశాను. నెక్స్ట్ మంత్ కాకుండా ఇంకొక 2 మంత్స్ తర్వాత నుంచి నా రూ. 1000ని నేనైతే గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఉండడం వల్ల సడెన్‌గా ఎప్పుడన్నా ఒక 10,000 అట్లా అయిన తర్వాత ఏదైనా అత్యవసరం అన్నప్పుడు దాన్నైతే నేను ఖర్చు పెట్టేస్తున్నాను. అంటే ఇంట్లోకే ఒకవేళ ఏదైనా కట్టాల్సినది ఉన్నా, ఏ దానికైనా అవసరం ఉందన్నా కూడా యూజ్ చేస్తూ ఉన్నాను. అలా కాకుండా మనము స్కీమ్స్ ఉంటాయి చూడండి. ప్రతి నెల రూ. 1000, 2000 అలా కట్టేటివి. అలా ఈ రూ. 1000 అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని అనుకుంటున్నాను. పిల్లలది కూడా యాడ్ చేద్దాం అనుకున్నా. కానీ నాదొక్కదానిది ఇప్పుడు యాడ్ చేసేసి పిల్లలది ఒకేళ మనకి ఎప్పుడైనా సరే అత్యవసరం హెల్త్ బాగోలేనప్పుడు ఏ దానికైనా మనకు అవసరమైనప్పుడు ఈ రూ. 1000 అనేది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో పిల్లలది యూజ్ చేయకుండా దీన్నైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము. అలా ఒక ప్లానింగ్ అయితే చేసుకున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా! వాళ్ళకు ఏమేం కొనాలి అని ఒక ప్లానింగ్‌తో పాటు అయితే చేసుకున్నాను. మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా షేర్ అయితే చేస్తాను. ప్రతి ఒక్క ఆడపిల్లకు హ్మ్. కొన్ని మనం గోల్డ్ ఐటెమ్స్ అయితే ఉండాలి కదా! సింపుల్‌గానే ఎక్కువ హెవీగా కాదు. మినిమమ్‌గా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఉన్నప్పుడు కొంచెం గోల్డ్ ఐటెమ్స్ అయితే ఉండాలి కదా! వాటి కోసమే నేను ఇంతకుముందే ప్లాన్ చేయాల్సింది. బట్ అనుకున్నాను కానీ కుదరలేదు. ఎందుకు అంటే మనము బడ్జెట్ అలా ఉంటుంది కదా! ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది. అందుకనే ఈ రూ. 1000 అనేది అలా పెట్టకుండా గోల్డ్‌లో పెట్టడం వల్ల మనకి ఎంతో కొంత కనీసం రూ. 1000 అయినా కూడా సంవత్సరానికి 12,000 కనీసం మనకు హాఫ్ గ్రామ్ అయినా వస్తుంది కదా! ఒకవేళ మన దగ్గర అప్పటికి ఇంకా ఎక్కువ అమౌంట్ ఏదైనా ఉంటే ఒక గ్రామ్ అనేసి మనమైతే ఏదైనా తీసుకోవచ్చు వస్తువు అనేది. అలా అలా ప్లానింగ్‌తో నెక్స్ట్ ఒక 2 మంత్స్ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నాకొచ్చే అమౌంట్ అయితే ఇదండి. దీంట్లోంచి నేను ఎంత సేవ్ చేశాననేది ఇప్పుడైతే చెప్తాను. ఇక మార్కెట్‌కు 4 వారాలు కదా! మీకు తెలిసిన విషయమే. ప్రతి నెల నేను మార్కెట్‌కైతే నేనే వెళ్తాను. సాటర్‌డేస్ ఎన్నుంటాయి? 4 సాటర్‌డేస్ ఉన్నాయి. 4 సాటర్‌డేస్‌కి నేను రూ. 2000 అంటే ప్రతి సాటర్‌డే రూ. 500 అయితే తీసుకుంటాను. ఇక అది ఎక్కువైనా, తక్కువైనా అమౌంట్ అయితే నా దగ్గరే ఉంటుంది. ఇక నేను ఈ రూ. 500 అయితే ఖర్చు పెట్టను. రూ. 300 మాత్రమే నేను మార్కెట్‌కైతే లెక్క వేసుకుంటానండి. అలా
4 × 3 1200 అంటే 4 వారాలకి ప్రతి నెల ప్రతి వారం 300 లెక్కైతే 1200 అయితే అవుతుంది. అంటే ఎంత సేవింగ్ చేశాను? 800 రూపీస్ అయితే సేవ్ అయింది మార్కెట్‌లో నాకు. ఈ 300లలో కూడా ఒక్కొక్కసారి ఫస్ట్ వీక్‌లో మనకు 300 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వీక్‌లో వచ్చేసి అంటే ఎక్కువ మిగలదండి. కనీసం ఒక 100 రూపీస్ దాకా అయితే నేను మిగిలిస్తాను ఇంకా కూడా. అంటే నాకు 900 దాకా మిగులుతుంది. బట్ రౌండ్ ఫిగర్ ఏసేసి నేను లెక్క ప్రకారం అయితే 800 రూపీస్ అయితే పెట్టాను. మీకు వీక్లీ మీల్ ప్లానింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ రిలీజ్ అయితే చేశాను. మీరు ఒకసారి అయితే చూడండి. ప్రతి వారం మనము మీల్ ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల అంటే ఏ రోజు ఏమి వండుకోవాలి అనేది ఇలా మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనకు కూరగాయల దగ్గర ఖర్చు తక్కువ అవుతుంది. అలాగే మనకి ఎక్కువగా స్ట్రెస్ కూడా ఉండదు. పిల్లలకి ఏమి వండాలి అనేది కూడా అలా వీడియో అయితే చేశాను. మీరు ఒకసారి అయితే చూడకపోతే చూడండి. ఇలా అయితే నేను 1200 రూపాయలు అయితే పెట్టేశాను. 800 రూపీస్ అయితే ఇక్కడ సేవ్ అయింది. మిల్క్ దగ్గర వచ్చి ఒక 100 రూపీస్ అయితే సేవ్ చేశానండి. మేము 1 వీక్ లేము. ఒక 1 వీక్ లేము. బట్ నేను 100 రూపీస్ అయితే పెట్టేశాను. అంటే మేము వచ్చిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ఎగస్ట్రా అయితే పోపించుకున్నాము అందుకు. ఇక సరుకుల దగ్గర అయితే 800 రూపీస్ అండి. 5000లో 800 రూపీసే ఈసారి అయితే అంటే జూలై నెలలో సేవింగ్ అయితే చేశాము. నేను సరుకుల దగ్గర కూడా మీకు సరుకులు నేను ఎలా కొంటానో అలాగే లిస్ట్ అనేది ఏమేమి కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే చెప్తాను. అంటే సరుకులకు లిస్ట్ నేను ఎలా ప్రిపరేషన్ చేసుకొని వెళ్తాను, ఎలా తెచ్చుకుంటాను, అలాగే పురుగులు పట్టకుండా నీట్‌గా ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది కూడా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. కానీ కొంచెం టైం పడుతుంది, చేయడం అయితే చేస్తాను. ఇక అది దాంట్లో నుంచి 800 రూపీస్ అయితే కొన్నాను. సరే 800 రూపీస్ అయితే సేవ్ చేశాను. సరుకుల దగ్గర మనం చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇదంతా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి. ఇక నా డబ్బులు, పిల్లల డబ్బులు వచ్చేసి మొత్తం కలిసి 3700 అయితే సేవ్ అయితే అయ్యింది. ఇక్కడ సరుకుల దగ్గర వచ్చేసి మనము ఏది అవసరమో ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయా లేదా అనేది చూసుకొని మనం సరుకులకైతే లిస్ట్ అయితే రాసుకోవాలండి. లిస్ట్ రాసుకోకుండా మన సరుకులు తీసుకోవడానికి వెళ్ళామనుకోండి, నార్మల్ షాప్ అయినా అలాగే డీమార్ట్‌లో అట్లాంటి పెద్ద షాపులైనా సరే మనం ఆటోమేటిక్‌గా ఆఫర్స్ ఉన్నటివని చూసి ఎక్కువగా అయితే కొంటాం. ఒకవేళ కిరాణా కొట్టైనా కూడా మీకు ఏది కావాలని మీకు ఐడియా లేకపోతే చూసిన ప్రతి ఒక్కటి అవసరం వస్తుందనే ఉద్దేశంతో మనకు కనిపించినది ప్రతి ఒక్కటి కొంటూనే ఉంటాము. అలా కాకుండా ఒక లిస్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ప్రిపరేషన్ చేసుకొని దాంతో పాటు మీకు ఏది అవసరం అలాగే ఇంతకుముందు ఇంట్లో ఏమైనా ఉన్నాయా, ఎక్కువగా మీరు వాడేటివి మాత్రమే తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వల్ల మీకు సరుకుల దగ్గర అయితే చాలా అమౌంట్ అయితే మిగులుతుంది. అలాగే మీరు ఒకవేళ విలేజ్ అంటే ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఫ్రెష్‌గా దొరికేటివి ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి కందులు కూడా వేస్తూ ఉంటారు. కందిపప్పు తెచ్చుకోవడము, అలాగే కారం పొడి, అట్లా మనకు అక్కడ ఫ్రెష్‌గా దొరికేది ఇక్కడ పెట్టే అమౌంట్ ఒకటేసారి అక్కడనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సరిపోతుందండి. మనకు హెల్త్‌కు కూడా మంచిగా అంటే ఫ్రెష్‌గా దొరుకుతాయి. అలాగే హెల్త్‌కి కూడా మంచిది కదా! ఇక్కడ షాపులలో పెట్టి కొనడం కంటే ఇక్కడ సిటీస్‌లలో ఉన్నప్పుడైతే తప్పదు ఇక. మనము ప్యాక్ చేసినటివి అలాంటివి కొనాల్సి వస్తుంది ప్రతి ఒక్క ఐటెము. అలా కాకుండా మనం ఊర్లోకెళ్ళినప్పుడు మనకు అక్కడ దొరుకుతాయి కానీ అక్కడనే ఇదే అమౌంటే బట్ అమౌంట్ కూడా మనకు అక్కడ తగ్గుతుంది కదా! అలా వెళ్ళి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. నేనైతే గనక కారం పొడి అలాగే కందిపప్పు అలాంటి కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకొచ్చుకుంటాను. ఒక్కొక్కసారి నేను కొబ్బెర అలాగే అలసందలు అట్లాంటివి అక్కడే తీసుకొచ్చుకుంటానండి. అక్కడికి మనకు చాలా అమౌంట్ అయితే తేడా ఉంటుంది. అందుకు నేను అక్కడైతే తీసుకొచ్చాను. అలా అయినా కూడా నాకు అమౌంట్ అందుకే ఎక్కువగా మిగులుతూ ఉంటుంది. ఇలా వచ్చేసి నాకు ఈ మంత్ అంటే జూలై మంత్ వచ్చేసి 3700 అయితే సేవ్ అయితే అయ్యిందండి. ఇది ఓన్లీ నాకు అంటే నా బడ్జెట్ ప్రకారం నాకు అమౌంట్ ఎంత ఇస్తాడో మా హస్బెండ్ దాని ప్రకారమే నాకు ఈ అమౌంట్ అయితే సేవ్ అయిందండి. ఇలానే ప్రతి నెల ఇంతే సేవ్ అవుతుందని నేను చెప్పలేను. ఒక్కొక్కసారి ఎక్కువ, ఒక్కొక్కసారి తక్కువ కూడా అవ్వచ్చు. మనం పెట్టే ఖర్చుని బట్టి ఉంటుంది. అలాగే ప్రతి నెల కంపల్సరీ ఎంతో కొంత సేవింగ్ అయితే చేసుకోండి. ఒక్కసారి స్టార్ట్ చేశారంటే మీరు ఇంతకంటే ఎక్కువగానే సేవింగ్ అయితే చేస్తారండి. ఇది ఓన్లీ నేను చేసే సేవింగ్ అమౌంట్ అనేది. ఇలానే మీరు సేవింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఎంతో కొంత మనీ అనేది సేవింగ్ చేస్తే దీంట్లో నుంచి మనం గోల్డ్ మీద సిల్వర్ అయితే తీసుకోవచ్చండి దీంతో. ఈసారి నేను వరలక్ష్మి వ్రతానికి ఏం కొంటాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇక వరలక్ష్మి వ్రతానికి నేను శారీ షాపింగ్ అలాగే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన వస్తువులు నేను ఎలా కొన్నాను, 1 ఇయర్ కష్టపడి నేను వరలక్ష్మి వ్రతానికి అంటే వస్తువులు ఏమేమి కావాలో అన్నీ నేను ఎలా ప్లాన్ చేసుకొని కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. మీరు వీడియోను తప్పకుండా చూడండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ.